పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. అలాగే వినిచున్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగలిగే చెవులను, గ్రహించగలిగే శక్తిని, మనసును దయచేయండి నాయన. కృప చూపండి నాయన, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడైనట్లు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన ఏం చేశారు? భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచారు. భూమిని ముందుగా చేశారు, దాన్ని సిద్ధపరిచారు. మనకి అనుకూలంగా ఉండడానికి, నివాసయోగ్యంగా ఉండడానికి దాన్ని దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచారు. అది నిరాకారముగా ఉండడానికి దేవుడు ఎంత మాత్రం దాన్ని తయారు చేయలేదు. అంధకారం దేశంలోని మరుగైన చోటును నేను మాట్లాడలేదు. అంధకార సంబంధమైనది ఎవరిది? సాతానుది. అక్కడ నేను మాట్లాడలేదు. మాయాస్వరూపుడైనట్టు అంటే వ్యర్థంగా నన్ను వెతకమని నేను యాకోబు సంతానంతో చెప్పలేదు, అది మీతోను కూడా నేను చెప్పడం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. దేని నిమిత్తం? మనం ఉండడానికి. మనం ఉండి ఇక్కడ మనం దేవుని గురించి బ్రతకడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పరిచి ఇది భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. ఈ భూమే శాశ్వతమని, ఇక్కడే మనకి బ్రతుకని, ఇదే నిత్యమని ప్రతి ఒక్కరు ఏం చేసుకుంటున్నారు? ఇక్కడ ఆస్తులను కూడబెట్టుకుని తమ ఇండ్లు కట్టుకొని ఇదే శాశ్వతమని ఇక్కడ అధికారాలు చూపించుకోవడానికి, కీర్తిని సంపాదించుకోవడానికి ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతూ దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ పెట్టాడు, భూమిని ఎక్కడ ఎందుకు సిద్ధపరిచి ఇక్కడ మనల్ని ఇక్కడ పెట్టాడు అనే మాట మర్చిపోయి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఆస్తిని కూడబెట్టుకుని ఏం చేయాలి? ఆస్తిని కూడబెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? ఇక్కడ తరతరము ఇక్కడ మన నివాసాలు ఉండిపోతే తరతరము ఇక్కడ ఉండిపోతామని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ నివాసాలు ఏర్పాటు చేసుకున్న నివాసాలకి భూములకి ఏం చేస్తున్నారు? వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. సృష్టించిన సృష్టికర్తని మర్చిపోయి వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇదంతా మాది, మేము సంపాదించుకున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మేము పేర్లు పెట్టుకుంటాం, మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం, ఇది మాది అని దేవుణ్ణి మర్చిపోతున్నారు. దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ఆలోచన ఎవరికి ఉండడం లేదు. ఇది నిత్యమైన నివాసం కాదు అని ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేసుకుంటున్నారు? తమ కొరకు ఇల్లు కట్టుకుని, తమ కొరకు పొలాలు కొనుక్కుని, ఆస్తులు సంపాదించుకుని అది ఇతరులకు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు
ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఎవరికి స్థలాలు మిగలకుండా డబ్బున్న వాళ్ళే కొనేసుకుని ఇంకంతా వారిదే అయినట్లు, ఎదుటి వారికి ఏమీ లేకుండా వారే ఈ దేశంలో నివసించినట్లు ఏం చేస్తున్నారు? పొలానికి పొలం, స్థలానికి స్థలం, ఇంటికి ఇల్లు కట్టేసుకొని కొనుక్కుంటున్నారు. ఇదంతా వ్యర్థము అంటున్నాడు దేవుడు. దీన్ని వదిలిపెట్టి ఒకరోజు మీరు వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతం కాదు. మీరు దీని గురించి తాపత్రయం పడకండి. దేని నిమిత్తం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడో దాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకుంటేనే మనం ఈ లోకంలో ఉన్న దాని మీద ఆశ ఉండదు. ఇంటికి ఇల్లు ఉండొద్దని దేవుడు అంటలేదు. ఇంటికి ఇల్లు కలుపుకునేవాడు. పొలం ఉండొద్దు అంటలేదు. పొలానికి పొలం, స్థలం లేకుండా, స్థలం మిగలకుండా ఇష్టం వచ్చినట్లు స్థలాలు కొనేసుకుని, ఆస్తులు కొనేసుకుని ఇదే శాశ్వతం అని, ఈ లోకమే శాశ్వతం అని మీరు ఇక్కడ నివాసం ఉండడానికి మీరు చూడొద్దు. దేవుడు ఏం చేశాడు? నివాసయోగ్యంగా అది ఇక్కడ భూమిని తయారు చేసినప్పుడు దేని నిమిత్తం తయారు చేశాడు దేవుడిది? ఇక్కడ దేన్ని ఎందుకు సిద్ధపరిచి స్థిరపరిచాడు అనే ఆలోచన ఎవరికి లేకుండా పోతుంది. దేవుడు ఏమంటున్నాడు? ఇలా చేసింది జనం గురించి. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు మనుషుల్ని తయారు చేసి కని పెద్దగా చేసి గొప్పవారిగా చేసి నా గురించి బ్రతకమంటే దేవుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. మనుషులు తప్పు చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశంతోనూ భూమితో మాట్లాడుతున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వీళ్ళు నా మాట వింటలేదు, నా మీద తిరగబడ్డారని దేవుడు వారితో అంటున్నాడు. అంటే మనుషులు ఎంతగా దిగజారిపోయారనేది దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ అంధకార సంబంధమైన దాంట్లో నేను మాట్లాడలేదు అని దేవుడు అంటున్నాడు. ఈ అంధకార సంబంధమైనది ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? అంధకారమైన మనసు కలిగిన వారే తమ హృదయ కాఠిన్యం చేత, తమలో ఉన్న అజ్ఞానం చేత ఏం చేస్తున్నారు? వ్యర్థముగా దేవుని నుండి వచ్చే జీవాన్ని వదిలిపెట్టి వారి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన మనసులు మరుగైన చోటు నేను మాట్లాడలేదు అంటున్నాడు. వ్యర్థముగా నేను మాయాస్వరూపుడైనట్లు అంటే వ్యర్థముగా అంటే నేను వ్యర్థంగా దేని మాట్లాడలేదు. మీతో ప్రతిదీ ఎలా మాట్లాడాను? న్యాయముగాను యథార్థముగాను మీతో మాట్లాడాను అంటున్నాడు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? అంధకార సంబంధమైన మనసు కలిగి తమ ఇష్టానుసారంగా పోగేతలో పడిపోయి దేవునిచ్చే జీవాన్ని వదిలిపెట్టి వ్యర్థమైన దానికి తిరిగి వారు వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? తిరిగి రండి, మీ నివాసం ఇక్కడ కాదు, భూమి మీద కాదు, నరులారా తిరిగి రండి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ అంధకార సంబంధమైన దానికి ఎవరు అధిపతి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12. యాలి అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఈ అంధకార సంబంధమైన వారు ఎవరు? సాతాను. ఈ సాతాను చేసే పని ఏంటి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు
అపవాది సంబంధి. అంటే అపవాది ఎలాంటి వాడు? పాపము చేయవాడు, పాపానికి ప్రేరేపించేవాడు. వాడు అంధకార సంబంధమైన ఆలోచనలు మనకిచ్చి మనల్ని వ్యర్థముగా ప్రయాసపడడానికి వాడు ప్రేరేపిస్తాడు. కాబట్టి మాయా స్వరూపుడైనట్టు దేవుడు మనల్ని వ్యర్థమైన దాన్ని వెతకండి అని మనల్ని దేవుడు మనకి చెప్పట్లేదు. వ్యర్థంగా మీరు పోరాడమని, వ్యర్థంగా నన్ను వెతకమని ఎవరు చెబుతున్నారు? అంధకార సంబంధమైన అధికారి ఎవరు? అపవాది. కనిపించిన ఆ అంధకార సంబంధమైన అధిపతి మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపించి ఇంటికి ఇల్లు, పొలానికి పొలం, డబ్బులు పోగేసుకుని మీరు ఇదే శాశ్వతం, ఇక్కడే మీరు ఉంటారని మనల్ని ప్రేరేపించి మనల్ని దేవుడి నుంచి దూరం చేసి వ్యర్థమైన దానికి ప్రయాసపడేలా చేస్తున్నాడు. ఎక్కడి నుంచి మనం తప్పిపోతున్నాం? జీవము నుండి మనం తప్పిపోతున్నాం. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడు? ఈ భూమి మీద భూమిని సిద్ధపరిచి నివాసయోగ్యంగా ఇక్కడ చేసి ఇక్కడ మనల్ని ఎందుకు పెట్టాడు? అది మర్చిపోయి మనం ప్రతిదానికి పరుగులు పెడుతున్నాం. మన దేవుడు ఎందుకు పుట్టించాడన్న కనీస జ్ఞానం లేకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనం వచ్చేటప్పుడు ఈ లోకం ఉందని మనకు తెలియదు. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మరో లోకం ఉందని దేవుడు ఇక్కడ ఉండగానే మనకి తెలియజేస్తున్నాడు. వచ్చేటప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ అన్నీ సిద్ధపరిచి స్థిరపరిచి మనల్ని ఇక్కడ పెట్టి మీకు మరో లోకం ఉందని ఇక్కడే మనకు తెలియజేస్తున్నాడు. ఆ న్యాయమైనవి యథార్థమైనవి మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయమైనడు. న్యాయంగానే యథార్థంగాను ప్రతి విషయంలో ఆయన మనకి తెలియజేస్తున్నాడు. వ్యర్థంగా ఏది నన్ను వెతకండి అని ఆయన కనపడిన దాన్ని కానీ లేని దాన్ని కానీ గురించి కానీ ఆయన మనకి చెప్పట్లేదు. మీరు న్యాయంగా వెతకండి, యథార్థంగా నన్ను వెతకండి అని దేవుడు మనకి ప్రతి విషయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనుషులు సంపాదించుకుంటున్నారు. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమన్నా సంపాదించుకున్నారా? తల వాల్చుకొనుటకైనను ఆయనకి స్థలం లేదు, పడుకుంటా కూడా ఆయనకి స్థలం లేదు. మరి మనం ఎంత సంపాదించుకుంటున్నాం? మనం దేనికి ప్రయాసపడుతున్నాం? అది మనం ఆలోచించుకోవాలి. అలా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు భద్రపరచబడి ఉన్నది. ఏదైతే భద్రపరిచి ఉన్నది? స్వాస్యము. పరలోకంలో మనకి ఒక స్వాస్యం ఉంది. అక్కడ మనకి ఇవ్వడానికి ఇక్కడ మనల్ని దేవుని శక్తి చేత మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతూ మనల్ని దేవుడు విశ్వాసం చేత మనల్ని బ్రతకమంటున్నాడు. దేవుని అంత విశ్వాసం ఉంచి పరలోకం ఉంది మనకి, దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు, దాని గురించి ఇక్కడ మనల్ని పెట్టాడు అనే ఆలోచనతో మన బ్రతకాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారా మీరు బ్రతికితేనే మీకు పరలోకం ఉంది అని మనకు తెలియజేయడానికి ఇక్కడ ఆయన మనలో నివసించడానికి దేవుడు మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? పాత నిబంధనలో నోవహు గారు చూస్తే ఆయన ఎలా బతికాడు? ఆయనకి ఏమీ తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతిని గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అది వరకు అతనికి తెలియదు పరలోకం ఉంది, దాని గురించి నేను బ్రతకాలి, దేవుడు నా రక్షణ కలగజేస్తాడనే విషయం నోవహు గారికి తెలియదు. నోవహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నోవహు గారికి విషయాన్ని తెలియజేసి నీకు పరలోకాన్ని ఇస్తాను, నువ్వు రక్షణ ఓడను కట్టు, ఓడ ద్వారా నీకు రక్షణ కలుగుతుంది, నీవు నా యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి బ్రతుకు అంటే ఆయన విశ్వాసం కలిగి బ్రతికాడు. అలాగే 10వ వచనం. ఏలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు? దేవుడు ఎలాంటి దానికి?
నిర్మాణం చేశాడు, ఎలాంటి దాన్ని సృష్టించాడు అంటే ఈ లోకంలో భూమిని మన కంటికి కనిపించేలా సిద్ధపరిచి స్థిరపరిచాడు. అది మన కంటికి కనిపించినది మరో లోకంలో దేవుడు ఏర్పాటు చేసి దాని గురించి మీరు ఇక్కడ బ్రతకండి. ఇక్కడ బ్రతికితే దేనికి శిల్పియు నిర్మాణకుడునైనా ఆయన వైపు చూస్తున్నాడు అబ్రహాము గారు. ఆ పట్టణాన్ని గురించి ఎదురు చూస్తూ బ్రతికారు. వాళ్ళకి తెలియకపోయినా, వాళ్ళకి అంత అవగాహన లేకపోయినప్పుడు వారు ఎదురు చూస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికారు. ఇప్పుడు మనకు అన్ని అవగాహనలోకి వచ్చే అన్ని దేవుడి మర్మాలు, ప్రతి మర్మాన్ని మనకి తెలియజేశాడు. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా మనకి ఆ పరలోకం గురించి మనకి దేవుడు తెలియజేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసుక్రీస్తు వారిని ఎవరైనా ప్రేమిస్తే ఆయన ఏం చేస్తారంటున్నారు? ఎవరైతే నా మాట విని ఆ మాట ప్రకారం బ్రతుకుతారో, గైకొనడం అంటే బ్రతకటం, ఎవరైతే బ్రతుకుతారో అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారి ఏదైతే మనకి మాటలు తెలియజేశారో, వాక్యాన్ని తెలియజేశారో, ఆ వాక్య ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారిని ఎవరు ప్రేమిస్తారు? తండ్రి ప్రేమిస్తారు. తండ్రి ప్రేమించి ఏం చేస్తారు? యేసు ప్రభువును తండ్రి వచ్చి వారి యొద్ద నివాసం చేస్తారు. ఎప్పుడు నివాసం చేస్తారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎప్పుడైతే యేసుప్రభు వారిని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు యేసుప్రభు వారు మన యొద్ద ఉంటారు, దేవుడు మన యొద్ద ఉంటారు. మన యేసుప్రభు వారిని ప్రతిష్ఠించుకోకుండా, ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకొనకుండా కనపడ్డ ప్రతిదాన్ని మనం ప్రతిష్ఠించుకుంటూ పోతే ఏమైపోతాం? పాపం మనలో పెరిగిపోద్ది. ఈలోక సంబంధమైన ఆస్తుల్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని, ఘనతను మనం లోపల ప్రతిష్ఠించుకుంటే మనం దేవుడికి దూరం అయిపోతాం. వ్యర్థముగా మనం ప్రతిదాన్ని ఆరాధిస్తాం. ఎప్పుడైతే మనం వ్యర్థమైన దాని వైపు తిరిగామో దేవుడు మనకి జీవాన్ని ఇవ్వడు. జీవము కావాలంటే యేసుక్రీస్తు వారిని మనం ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనం పాపం చేసి ఏమైపోయాం? ఈ లోకంలో చచ్చిపోయాం. దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించి, ఈ సృష్టిని సృష్టించి మనకు కావాల్సిన దాన్ని సిద్ధపరిచి, స్థిరపరిచి, మనకు నివాసయోగ్యంగా దీన్ని చేసి ఇక్కడ మీరు జీవించండి అంటే ఏమైపోయారు మనుషులు? అపవాది అంధకార సంబంధమైన అధికారి చేతిలోకి వెళ్ళిపోయి ఏమైపోయారు? వ్యర్థంగా ప్రతిదాన్ని సంపాదించుకుని పాపంలో పడిపోయారు. పాపానికి మూలం ఎవరు? అపవాది. వాడు మొదటి నుంచి అబద్ధికుడు కనుక వాడు పాపంలో ఉన్నాడు కనుక ఆ పాపంలో పడిపోయి దేవుని నుంచి దూరం అయిపోయి ఏమైపోయారు? దేవుని దృష్టిలో చచ్చిపోయారు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని యేసుక్రీస్తు వారి యందు ఆయన మహాప్రేమతో మనల్ని బ్రతికించారు. ఆయన కృపచేత బ్రతికించారు. ఆ బ్రతికించినప్పుడు ఈ లోకంలో ఇక్కడ నివాసం అనుకూలంగా ఉండడానికి దేవుడు ఇక్కడ సృష్టించినప్పుడు మనల్ని ఎందుకు నియమించాడు? మనల్ని ఎందుకు పెట్టాడు ఇక్కడ? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయనలో. మనం కట్టే ప్రతి కట్టడము ఏమవుతుంది? మన ప్రతి బ్రతుకు
యేసుక్రీస్తు వారిలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఇప్పుడు మనం ఎలా తయారవుతున్నాం? యేసుక్రీస్తు వారి యందు మనం ఒక దేవాలయంగా తయారవుతున్నాం. ఈ దేవాలయంలో ఎవరుండాలి? యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఉంటాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం ఎవరి నిమిత్తం కట్టబడుచున్నాం? మన దేహం దేవుని దేవాలయం, ఆయనకి ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరి నిమిత్తం వాడాలి? ఇది ఈ ఆలయం దేవుని గురించి వాడబడాలి, దేవుడు ఇందులో నివసించాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన వ్యర్థతను తెచ్చిపెట్టుకుంటే దేవుని జీవం మనకు దూరం అయిపోద్ది. ఆ జీవం కావాలంటే దేవుడు ఇక్కడ వచ్చి మనలో నివసించాలి. దేవుడు భూమిని తయారు చేసి దాన్ని నిరాకారముగా ఉంచలేదు. ఇప్పుడు మనల్ని తయారు చేసి ఆయన నిమిత్తం మన దేవుని దేహాన్ని దేవాలయంగా ఉంచడానికి దేవుడు ఎలా నిర్మించాడు? దీన్ని పరిశుద్ధంగా ఉండడానికి మన హృదయాన్ని నిర్మించాడు, మన దేహాన్ని. ఈ దేహం ఎలా ఉండాలి? దేవునికి ఆలయముగా ఉండాలి తప్ప నిరాకారంగా ఏమీ లేని దానిగా ఉండకూడదు, వ్యర్థమైన దానిగా ఉండకూడదు. దేవుడు నిరాకారముగా చేయలేదు. దేవుడు ఉండడానికి ఇక్కడ మన దేహాన్ని తయారు చేశాడు. భూమిని సిద్ధపరిచి ఎలా స్థిరపరిచాడో మనల్ని కూడా అలాగా సిద్ధపరుస్తున్నాడు ఆయనకి ఆలయముగా ఉండడానికి. ఆయన నిరాకారంగా ఎంత మాత్రం భూమిని ఉంచలేదు. ఆ భూమి మీద మనం నివాసం ఉండడానికి భూమిని ఎలాగైతే సిద్ధపరిచాడో ఈ భూమి మీద మనం ఆయనకి నివాస స్థలముగా ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపరిచినప్పుడు మనం దేవునికి ఆలయముగా ఉండాలి తప్ప ఎటువంటి లోక సంబంధమైన వ్యర్థతకి మనం అవకాశం ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఆయన వచ్చి మనలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? అదే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. మనం ఎలా ఉండాలి? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఆయన మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటే మనలో ఎవరు ఉండాలి? ఆయన ఆత్మ ఎలా ఉండాలి మన మీద? ఆయన ఆత్మ బలపరచబడినట్లుగా. ఆయన ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ బలపరచాలి. శక్తి మనలో ఉండాలంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన ఆత్మ మనలో బలంగా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి మనలో మన హృదయంలో నివసించడం. ఎలా నివసిస్తారు? విశ్వాసము ద్వారా. విశ్వాసం ద్వారా ఎంత భక్తులు మన ముందు బ్రతికేరు. విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు చేరుకున్నారు. అదే విశ్వాసం ద్వారా వినుట వల్ల విశ్వాసం కలుగుతుందా? వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట వింటున్నామో అప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం రక్షింపబడుతున్నాం, పాపం నుండి విమోచింపబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు మనం రక్షణలోకి వస్తున్నాం. ఈ రక్షణలో మనం ఎలా రక్షింపబడుతున్నాం అంటే విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షింపబడుతున్నాం. ఆయన విశ్వాసం ద్వారా ఎప్పుడైతే మనం రక్షింపబడుతున్నామో, రక్షణలోకి వస్తామో అప్పుడు ఆత్మ మనకి బలముగా మనలో పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసినప్పుడు, అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనలో నివసిస్తారు. ఆ నివసించినప్పుడు దేవుడు మనలో ఎలా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గాలి వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎవరి యొద్ద నివసించున్నాడు? వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివాసిస్తున్నాడు.
ఆయన నివాసం ఎక్కడుంది? దీన మనసు కలిగి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే వినయము కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో వారి యొద్ద దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ నివాసం చేస్తున్నాడంటే మనం పరిశుద్ధంగా బ్రతికి దేవుని యొద్దకు వెళ్ళడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పరలోకంలో ఒక స్థలమును ఏర్పాటు చేసి అక్కడ నివాసం ఉండేలాగిన మనల్ని ఇక్కడ సిద్ధపరిచాడు. ఇక్కడ నివాసాన్ని మనకి ఏర్పరిచాడు. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు? ఇక్కడ నివాసయోగ్యంగా ఎందుకు చేశాడంటే ఇక్కడ మనం దేవుని గురించి బ్రతికితే పరలోకంలో మనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసానికి యోగ్యులుగా మనల్ని ఇక్కడే తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ స్థలాన్ని, యేసుప్రభు వారు అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నారు. మన నివాసాన్ని ఎక్కడ తయారు చేస్తారు? ఆయన భూమి మీదే మన చేతే కట్టిస్తాడు ఆ స్థలం, ఆ నివాసాన్ని. ఎవరైతే ఆయన చెప్పినట్టు బ్రతుకుతారో ఆ బ్రతికిన వారు ప్రతి ఒక్కరూ తన ఇల్లు తానే కట్టుకుంటారు, తన నివాసాన్ని తనే కట్టుకుంటారు. ఎవరైతే సరిగా బ్రతికారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టు బ్రతికారో వారి నివాసాన్ని వారే కట్టుకుంటారు. ఎవరైతే బ్రతకలేదో వారి నివాసాన్ని వారు పోగొట్టుకుంటారు. కాబట్టి నివాసాన్ని సిద్ధపరచడానికి దేవుని యొద్ద ఉండి, దేవుని యొద్ద ఆయన ఏం చేస్తున్నారు? మన తరపున విజ్ఞాపన చేస్తున్నారు. వీళ్ళని బ్రతకని ఇంకో కొంతకాలం ఇంకా మారుతారు, ఇంకా మారు మనసు వాళ్ళకి వస్తుందని దేవుని యొద్ద ఆయన విజ్ఞాపన చేస్తూ మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. మన ఇక్కడ పరచబడితేనే మనకి నివాసం పరలోకంలో ఉంటుంది. మనం సిద్ధపడకపోతే నివాసం మనకి ఉండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటిది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఏ నివాసం? ఈ నివాసం దేవునికి అనువైన ఈ నివాసం శిథిలమైన పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనల్ని ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడున్న నివాసం శిథిలమైపోద్ది. ఇది కనపడే శరీరం, ఈ నివాసం శిథిలమైపోయినా మనకి పరలోకంలో చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం మనకి పరలోకంలో ఉంది. దాని నిమిత్తం మీరు బ్రతకండి అని దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పాటు చేశాడు. భూమిని సిద్ధపరిచి స్థిరపరిచి మనల్ని ఇక్కడ నివాసయోగ్యంగా ఇక్కడ ఈ భూమిని తయారు చేసి మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఆ నివాసం గురించి మనం ఇక్కడ బ్రతకటామని. ఆ బ్రతికే క్రమంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుడు మనకి తెలియజేస్తున్న. పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన యొద్ద ఉంటాడు. పరిశుద్ధంగా లేకపోతే దేవుడు మన యొద్ద నివాసం చెయ్యడు. కాబట్టి మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపై ధరించుకొనని అపేక్షించు దీనిలో ములుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలన కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించగోరుచున్నాము. ఈ శరీరం మీద మనం ఏదైతే పని చేసామో, దేవుని గురించి ఏదైతే బ్రతికేమో ఆ బ్రతుకు యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనకి మహిమా శరీరాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏదైతే మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మనం కష్టపడ్డామో మన కష్టం యేసుప్రభు వారు వచ్చిన
ఆ రెండో రాకడలో మనకి ఆ ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. దీనిపైన మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఆ మహిమా శరీరంతో మనం దేవుని యొద్దకు వెళ్ళి నివసిస్తాం. ఇక్కడ మనం బ్రతుకు సరిదే లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతికితే మనకు ఆ నివాసం దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా బ్రతకాలి? దేవుడు చెప్పినట్టు దీన మనసు కలిగి వినయము కలిగి బ్రతకాలి. అలా బ్రతకకపోతే దేవుడు మనలో నివసించడు, మనకి అవకాశం ఇవ్వడు. మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు ఈ లోకంలో బ్రతికి, ఈ లోకంలో మనం దేవుడి గురించి బ్రతికి, దేవుడు చెప్పినట్టు ఆజ్ఞల ప్రకారం బ్రతికితే మనం ఎవరి ద్వారా వెళ్తాం? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళగలం. దేవుని ఆలయంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు, దేవుని మనలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనకు ఒక మార్గం దేవుడు తెలియజేశాడు, ఏర్పరిచాడు. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉండగా దేవుడు క్రీస్తు కూడా ఆయన కృపచేత ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో బ్రతికించాడు. ఆయన ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆయన ద్వారా మనకి మార్గాన్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు వారు తప్ప మనకి వేరొక మార్గం లేదు. ఈ నివాసాన్ని వదిలిపెట్టి మరో నివాసానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి మార్గము. ఆయన ద్వారా మాత్రమే మనం వెళ్ళగలము. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. మనం వదులుకున్న జీవం, మనం పోగొట్టుకున్న జీవం మళ్ళీ తిరిగి రావాలి అంటే ఆయన ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకి నిత్య నివాసం ఉంది. దేవుడు మనల్ని కనికరించాలి అంటే మనం యేసుక్రీస్తు వారిని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే మనం మన పాపం నుండి రక్షింపబడతాం. లేదు అంటే మనం నివాసాన్ని కోల్పోతాం. కాబట్టి రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవమునిచ్చును. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి సత్క్రియను ఓపికగా చేయుచు, దేవుడు చెప్పిన న్యాయమైన యథార్థమైన ప్రవర్తనని, ఆయన చెప్పిన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటల్ని మనం సత్క్రియలను ఓపికగా చేస్తే, ఆయన మహిమను ఘనతను అక్షయతను వెదిగితే మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య నివాసాన్ని మనకు సిద్ధపరుస్తాడు. అదే యెషయా గ్రంథంలో మనకి చెప్తున్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటను నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడనైనట్లు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడును అగు యెహోవాను నేనే. దేవుడు ఇక్కడ ఈ లోకంలో భూమిని సృష్టించి, భూమిని సిద్ధపరిచి, మనం బ్రతకడానికి కావాల్సిన ప్రతి వస్తువుని ఇక్కడ తయారు చేసి సిద్ధపరిచి స్థిరపరిచారు. ఇక్కడ దీన్ని ఎలా చేశారు? నిరాకారంగా ఉండడానికి దేవుడు చేయలేదు, మనుషులకి నివాసయోగ్యంగా దీన్ని తయారు చేశారు. అలాగే ఇక్కడ నివాసయోగ్యంగా తయారు చేసి వ్యర్థంగా నన్ను వెతకండి అని అంధకార దేశంలో దేవుడు మనకి చెప్పలేదు. ఆయన న్యాయంగాను యథార్థంగాను ఆయన మాటలు మనకు తెలియజేసి, నేను చెప్పిన మాటల ప్రకారం నన్ను వెతకండి, ఆ మాటలు మీరు గైకుని నేను చెప్పిన ప్రకారం బ్రతికితే మీకు పరలోకంలో మరొక నివాసం ఉంది, ఇక్కడ మీరు బ్రతికితేనే అక్కడ మీకు నివాసం వస్తుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనల్ని నిరాకారంగా ఉండడానికి, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని
తయారు చేయలేదు. భూమిని నిరాకారంగా తయారు చేయలేదు, మనిషిని కూడా వ్యర్థంగా తయారు చేయలేదు. ప్రతి ఒక్కరూ ఆయన గురించి బ్రతకాలి, ఆయన ఉన్న చోటుకి రావాలనే ఆయన కోరిక. అందరూ అంతటా మారు మనసు పొందాలనే ఆయన కోరిక, అందరూ రక్షింపబడాలనే ఆయన కోరిక. మనుషులు ఏం చేస్తున్నారు? తమ గురించి ఇండ్లు పోగేసుకుని, ఆస్తులు పోగేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పేర్లు పెట్టుకుంటున్నారు. ఇది నా పొలం, ఇది నీ పొలం అని పేర్లు పెట్టుకుని దాన్ని వ్యర్థంగా దాన్ని సంపాదించుకుని దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ నివాసం మనకు శిథిలమైపోయే నివాసం ఇక్కడైతే శిథిలమైపోద్ది. శిథిలము కాని మరో నివాసం మనకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దానికి మనం స్థిరంగా ఇక్కడ ఉండి మన మనసుని ఆయన వైపు పెట్టుకుని ఆయన చెప్పినట్టు బ్రతికితే మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందుతాం. అప్పుడు మాత్రమే మనం ఆ నివాసానికి యోగ్యులుగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాము, ఎందుకు బ్రతుకుతున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. కేవలం ఇక్కడ 70-80 సంవత్సరాలు బ్రతకడానికైనా ఇక్కడ జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి వచ్చామా, ఇక్కడ ఇల్లు కొనుక్కుని, స్థలాలు కొనుక్కుని, పొలాలు కొనుక్కుని ఇక్కడే ఉండడానికి వచ్చామా, మరో జీవితం మనకుంది అని దేవుడు చెప్పే మాటను వినడానికి, ఆయన మాటకు లోబడ్డానికి, దేన మనసు కలిగి బ్రతకడానికి మనం ఉన్నామా, మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మనకు మాదిరిగా ఉంచారో, తలవాల్చుకొనుటకైనా ఆయనకి ఇక్కడ స్థలం లేదు. ఆయన మాదిరిగా ఉంచి ప్రతి విషయంలో మనకు మాదిరిగా ఉంచారు. అలాగే పౌలు గారు కూడా మనకి అనేకమైన మాదిరిలో మనకు చూపారు. యేసుక్రీస్తు వారి యొక్క మనసు మీకు ఉండాలి, ఆయన ఎలాగైతే బ్రతికాడో మీరు కూడా అలా బ్రతకండి అని ఆయన ఎన్నో వాక్యాలు మనకి ఆయన తెలియజేశారు. విన్న ప్రతి వాక్యం మనం హృదయాల్లో స్థిరపరచుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మ సహాయంతో మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ ఆయన యందే భయభక్తులు కలిగి బ్రతికితే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. లేదు మన ఇష్టానుసారంగా బ్రతికి ఈ శరీరమే మనకి శాశ్వతం అని, ఇదే మనకి నిత్యం అని దీని గురించే బ్రతికితే ఎంత మాత్రం మనం నిత్య జీవాన్ని పొందలేము, నిత్య నాశనానికి జారిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీ మనసులో ఉంచుకుని ఎలా బ్రతకాలో దేవుడు మనకు తెలియజేశాడు, ఎలా బ్రతకూడదో కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎలా మీ ఇష్టానుసారంగా బ్రతికితే ఎక్కడికి వెళ్ళిపోతారు, దేవుడు ఇష్టానుసారంగా బ్రతికితే ఎక్కడికి వెళ్తారు అన్నది ఒక విషయం కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. ఎలా బ్రతుకుతాం అనేది నిర్ణయం మనది. దేవుడైతే మనకి ప్రతి విషయంలో మనకి అవకాశం ఇస్తున్నాడు, స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. ఆ స్వతంత్రాన్ని మనం వినియోగపరుచుకుంటున్నామా, దుర్వినియోగపరుచుకుంటున్నాం? మనకు స్వతంత్రం ఉంది కానీ మనం ఇష్టానుసారంగా బ్రతికితే నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. స్వేచ్ఛనిచ్చి మనల్ని ఎప్పుడూ బలవంత పెట్టడు. మీరు బలవంతంగా కాక స్వేచ్ఛగానే నా యొద్దకు రండి అని దేవుడు ప్రేమగా మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి మనం ప్రేమగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన వాక్యం గైకుంటే దేవుడు మనల్ని ప్రేమించును. యేసుక్రీస్తు వారి అందు నమ్మకం ఉంచి ఆయన మాట గైకుంటే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించును. కాబట్టి ప్రేమ మనలో ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మనకి సహాయకుడిగానే ఉంటాడు, మనలో నివాసం చేస్తాడు. ఈ నివాసం మళ్ళీ మరో నివాసానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆయనకి దేవాలయంగా ఉంటేనే మనకు అవకాశం ఉంటుంది. ఈ దేవాలయంలో వేరే దేన్నో తెచ్చుకుని ప్రతిష్ఠించుకుంటే మనం దేవుడికి దూరం అయిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని ఆత్మ సహాయంతో ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి ఆ విధంగా మీరు కూడా ఆ మాటలు గైకుని అలా ప్రవర్తిస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన నిత్యమైన నివాసం ఈ లోకంలో లేదని, మీరున్న లోకంలో ఉందని తండ్రి మీకు తిరిగి ఆ విధంగా బ్రతకడానికి మీరు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో మీ న్యాయముగాను యథార్థముగాను ఏదైతే మాకు సంగతులు తెలియజేశారో తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి తండ్రి మీ ఆత్మ సహాయం అందరికీ దయచేయండి. నాయన ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి మెలకువగా ఉండడానికి కృప చూపి సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా తండ్రి మరో జీవితానికి మరో జీవానికి నిత్యమైన జీవానికి తండ్రి మేము అర్హులుగా ఉండడానికి కృప చూపి సహాయం చేయండి తండ్రి. కేవలం మీ కృప ద్వారానే మాత్రమే
రక్షింపబడి ఉన్నాం నాయన. ఆ కృపలో తండ్రి మేము భద్రపరచబడి ఉండడానికి మీ ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ మాకు తోడై ఉండులాగానే సహాయం చేయండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.